ఆగస్ట్ 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు మాత్రమే కాదు, దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది. పుతిన్ ట్రంప్ భేటీ కాబోతున్న రోజు ఈ తారీఖు చరిత్రకెక్కబోతోంది. ఈ భేటీ సందర్భంగా సుదీర్ఘ రష్యా యుక్రెయిన్ వార్కి ఎండ్ కార్డ్ పడబోతుందా? ఆపై భారత్పై అమెరికా విధిస్తున్న 50% సుంకాల మొత్తం తగ్గిపోతుందా? అసలు ఎక్కడో రష్యా యుక్రెయిన్తో యుద్ధం జరుగుతుంటే భారత్పై యుఎస్ సుంకాల మోత మోగించడం ఏంటి? ఈ భేటీ కోసం భారతీయులు ఎదురు చూడటం ఏంటి? మోకాలికి బోడిగుండుకు లింక్ పెట్టడంలో ట్రంప్ తర్వాతే ఎవరైనా. అసలైన వ్యూహ ప్రతివ్యూహాలేంటో ఎవరికీ ఒక పట్టాన అంతు చిక్కవు. ఉక్రెయిన్తో రష్యా గత కొన్నేళ్లుగా యుద్ధం చేస్తూనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంత సుదీర్ఘ యుద్ధం ఇదే. బేసిక్గా వార్ ఫినిషర్ గా పేరున్న రష్యా ఒక దేశంతో ఇంతకాలం యుద్ధం చేయటం ఇదే మొదటిసారి. ఈ విషయంలో తప్పంతా రష్యాది కానీ ఉక్రెయిన్ది కానీ అయ్యుండాలి. విచిత్రమైన విషయమేంటంటే భారత్ని నిందిస్తూ సుంకాల మోత మోగిస్తున్నారు ట్రంప్. రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో భారత్ చేసిన పాపమల్లా ఒకటే. చౌకగా వస్తుందనుకున్న కోణంలో రష్యా నుంచి చమురు కొనటమే. ఈ చమురు ద్వారా భారత్ రష్యా ఉక్రెయిన్తో చేసే యుద్ధానికి నిధులు సమకూర్చుతోందని ఆరోపిస్తున్నారు ట్రంప్. సరిగ్గా అదే సమయంలో ఉక్రెయిన్తో ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా అదేమంతా తప్పు కానట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఒక దేశం తనకు సంబంధం లేని ఒక యుద్ధం కారణంగా ఇంత పెద్ద ఎత్తున సుంకం ఎదుర్కొంటోంది కేవలం భారత్ మాత్రమే ఉంటుంది. చైనా కూడా మనతో సమానంగా రష్యా నుంచి చమురు కొంటున్నా సరే అదేదీ లెక్కించని ట్రంప్ కేవలం భారత్ని మాత్రమే టార్గెట్ చేస్తూ సుంకాల మోత మోగిస్తున్నారు. మొదట 26% అన్నారు, ఆపై 1% తగ్గించి 25% అన్నారు, ఆపై 25% అదనపు పెనాల్టీ విధిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం మన పొరుగు దేశాలైన పాక్పై 19% కాగా బంగ్లాపై 20% మాత్రమే విధించిన ట్రంప్ భారత్పై మాత్రం 50% టారిఫ్లతో నరకం చూపిస్తానంటున్నారు. భారత్పై ఇంత పెద్ద ఎత్తున సుంకాలు విధించడానికి ప్రధాన కారణం రష్యా ఉక్రెయిన్ యుద్ధం. రష్యా ఆయిల్ కొంటూ ఆ దేశానికి భారత్ నిధులు సమకూర్చి పెడుతోందన్న అమెరికా ప్రధాన అభియోగం. కాబట్టి రష్యన్ అధ్యక్షుడు పుతిన్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కావటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ కూడా ఈ భేటీ పట్ల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆగస్టు 15న అలస్కాలో ట్రంప్ పుతిన్ భేటీ జరగనుంది. ఈ విషయం ట్రంప్ స్వయంగా శనివారం నాడు తన సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలియజేశారు. తాను రష్యా అధ్యక్షుడిని కలుసుకోబోతున్నట్టు చెప్పారు. 4 ఏళ్ల తరువాత ఇరు దేశాధినేతలు భేటీ కానుండడంతో ఇరు వర్గాల మధ్య ఉత్కంఠభరితంగా మారింది. ఇంతకీ ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ముగించే దిశగా పుతిన్ని ట్రంప్ ఒప్పిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్కి సైనిక సాయం భారీగా పెంచబోతున్నట్టు కూడా ప్రకటించారు ట్రంప్. ఎలాగైనా సరే ఈ యుద్ధానికి చరమగీతం పాడి తాను నిజంగానే శాంతిదూతగా అనిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు ట్రంప్. ఆగస్టు 15 నాడే ఎందుకు? అలస్కానే వేదికగా ఎందుకు ప్రకటించినట్టు అనే ప్రశ్నలకు కూడా సమాధానం తెలుసుకోవాల్సి ఉంది. అలస్కా 1867 వరకు రష్యా సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. నాటి జార్జ్ చక్రవర్తి అలెగ్జాండర్ II ఈ ప్రాంతాన్ని అమెరికాకు విక్రయించారు. బ్రిటిష్ సైన్యం దీన్ని ఆక్రమిస్తుందన్న భయంతో అప్పటికప్పుడు అమ్మకానికి పెట్టారు. ఎకరాకు $1 చొప్పున అమ్మేసినట్టు చెప్తుంటారు. 19వ శతాబ్దిలో ప్రపంచంలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అలస్కా భూభాగం విలువ $10 బిలియన్ ఉంది. అంటే సుమారు 9 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తారు. బంగారం సహా సహజ వనరులకు లోటు లేని ప్రాంతం అలస్కా. అమెరికా విస్తీర్ణంలో 1/5 ఉంటుంది ఈ ప్రాంతం. అలస్కాతో రష్యాకు అంతటి చారిత్రక అనుబంధం ఉంది. ఇక ఆగస్టు 15 విషయానికొస్తే ఇద్దరు ప్రపంచ నాయకుల భేటీ కోసం నిర్ణయించిన తేదీ కూడా చెప్పుకోదగిందిగానే అయ్యుంటుంది. ఆగస్టు 15 కేవలం భారత్కి స్వాతంత్ర్యం వచ్చిన తేదీ మాత్రమే కాదు, ఇందుకు మరో చారిత్రక ప్రాధాన్యత సైతముంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తేదీ కూడా ఆగస్టు 15నే.
జపాన్ చక్రవర్తి హిరోహితో లొంగుబాటు ప్రకటనతో ఈ యుద్ధం ముగిసింది. దానికి తోడు ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ఈ ప్రపంచ యుద్ధానికి 80 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. 1945 ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధానికి తెరపడగా సరిగ్గా 2 ఏళ్లకు ఇండియాకు ఫ్రీడమ్ వచ్చింది. ఈ తేదీతో ఉన్న మరో రిలేషన్ ఏంటంటే జపాన్లో మిత్రదేశాల సైన్యాన్ని లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ ముందుండి నడిపించారు. ఆ యుద్ధంలో విజయం చేకూర్చి పెట్టారు. అదే మౌంట్ బాటన్ ఇండియా గవర్నర్ జనరల్ హోదాలో 1947లో స్వాతంత్ర్య దినాన్ని ఆగస్టు 15గా నిర్ణయించారు. అది ఆయనకు ఇష్టమైన తేదీ కావటమే ఇందుకు కారణంగా చెప్తారు. అలాంటి చారిత్రక ప్రాధాన్యత గల ఆగస్టు 15వ తేదీన పుతిన్, ట్రంప్ కలుసుకోబోతున్నారు. భారత్కి కూడా ఈ తేదీ ఎంతో మేలు చేసింది. మరి ఈ తారీఖున జరిగే ఇరువురి అగ్రనేతల భేటీ ద్వారా భారత్కి లబ్ధి చేకూరేనా? అయితే ఇదంతా రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన గాని భారత్ మేలు కోరే పనైతే ఈ యుద్ధాన్ని తేలిగ్గా ముగించటానికి ప్రయత్నించొచ్చు. కానీ అదే జరుగుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇక భారత్లోనూ పుతిన్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో భారత్ శ్రేయస్సు కాంక్షించి పుతిన్ ఈ యుద్ధానికి చరమగీతం పాడుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. సో ట్రంప్తో పుతిన్ భేటీ సందర్భంగా రష్యా యుక్రెయిన్ వార్ ఆగే అవకాశం ఎంత? ట్రంప్ చెప్పగానే పుతిన్ ఒప్పేసుకుంటారా? ఈ వార్ ప్రెజెంట్ కండిషన్ ఏంటి? అసలు ఈ భేటీకి కారణం ఇదేనా లేక ఇంకేదైనా ఉందా? ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి గణాంకాలు ఏం చెప్తున్నాయి? ఆ డీటెయిల్స్ ఎలాంటివి? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎలా ఉందంటే రష్యా పెద్ద దేశం, ఉక్రెయిన్ చిన్న దేశం అన్నది ఎక్కడా కనిపించడం లేదు. ఆ మాటకొస్తే ఉక్రెయిన్ దూకుడు ఏమంతా తగ్గడం లేదు. మొన్నటికి మొన్న రెండో విడత చర్చలు ప్రారంభమవుతాయనగా ఉక్రెయిన్ రష్యన్ ఎయిర్ బేస్ టార్గెట్ గా డ్రోన్ దాడి చేసింది. ఇది పెర్ల్ హార్బర్ ఘటనతో పోల్చుతారు కొందరు యుద్ధ నిపుణులు. ఒకవేళ నిజంగానే ఉక్రెయిన్ కి యుద్ధం ఆగాలన్న ఆలోచన ఉంటే ఇలా చేసేది కాదని కూడా అంటారు. 2022 ఫిబ్రవరి 24న పూర్తి యుద్ధంగా మారిన రష్యా ఉక్రెయిన్ వార్ కారణంగా 3.7 మిలియన్ల మంది నిరాశ్రయులు కాగా 6.9 మిలియన్ల మంది పోలాండ్, హంగేరీ, మాల్దోవాతో పాటు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. ప్రస్తుతం పోలాండ్ 1 మిలియన్ శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చినట్టు చెబుతాయి ఐక్యరాజ్య సమితి గణాంకాలు. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ అంతటా విపరీతమైన ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగింది. కనీస మౌలిక సదుపాయాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇంధన సంక్షోభం మాత్రమే కాదు, ప్రజలకు కనీస తాగునీరు, విద్యుత్, విద్య, వైద్య సదుపాయాలు సరిగా అందడం లేదు. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందంటే 2.5 మిలియన్లకు పైగా ఇళ్లల్లో 13% దెబ్బతినగా కొందరు ఇప్పటికీ శిథిలాల్లో నివసిస్తున్నారు. ఆపై కొందరు గడ్డకట్టే చలులు గజగజ వణుకుతున్నారు. 2025 నాటికి ఉక్రెయిన్లో 12.7 మిలియన్ల మందికి మానవతా సాయం అత్యవసరమని రిపోర్ట్ చేస్తుంది యుఎన్. సుమారు 1.5 కోటి మంది ఉక్రెయిన్లో ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు, దివ్యాంగులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సంక్షోభం నుంచి తప్పించుకోవాలని శరణార్థులుగా వెళ్లిన వారిలో 76 మంది మహిళలు, పిల్లలు లైంగిక దాడులు ఎదుర్కొని ప్రమాదంలో పడ్డారని అంటోంది ఐక్యరాజ్య సమితి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ 4 లక్షలకు పైగా ఎమర్జెన్సీ కిట్స్, ఇతరత్ర సామాగ్రిని అందించింది. 3 లక్షల మంది బాధితులకు మానసిక, సామాజిక న్యాయం చేసింది. 37,000కు పైగా ఇళ్లను మరమ్మతులు చేసింది. ఈ విధ్వంసం ద్వారా దెబ్బతిన్న వారిని రాత్రికి రాత్రి రక్షించడం సాధ్యమయ్యే పని కాదని అంటుంది ఐక్యరాజ్య సమితి. 3 ఏళ్ల పాటు వీరు తమ తమ ఉద్యోగాలు, ఇల్లు, వాకిళ్లు, పాఠశాలలు, ఎందరో ఆప్తులను కోల్పోయినట్టు చెప్తాయి గణాంకాలు. డోన్బాస్ గా పిలిచి డొనెస్క్, లూహాన్స్క్ ప్రాంతాలను ఆక్రమించింది రష్యా. ఈ ప్రాంతాల్లోనే కొంత భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది ఉక్రెయిన్. ఈ యుద్ధం కారణంగా రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్న పరిస్థితి. ఉక్రెయిన్ భారీ ఎత్తున ఆస్తి నష్టం చవిచూడగా రష్యా సైతం ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించింది. యూరోపియన్ యూనియన్ రష్యాపై ఆంక్షలు విధించగా ఉక్రెయిన్కి ఇటు ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలను సైతం సరఫరా చేస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూస్తే ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న డొనెట్స్కోలోని 30% భూభాగం తిరిగి అప్పగించాలని ప్రతిపాదిస్తున్నారు పుతిన్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ ఎందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదంటారు. ఈ ప్రాంతాన్ని తామిప్పుడు వదులుకుంటే వచ్చే రోజుల్లో రష్యా తమపై దాడులు చేయడానికి మరింత అనువుగా మారుతుందని అంటారాయన.
పుతిన్తో భేటీకి ముందు జెలెన్స్కీ ఈ విషయాలన్నింటినీ తమ తరపు మాట్లాడాల్సిందిగా ట్రంప్ని కోరినట్టు తెలుస్తోంది. ఒక పక్క జెలెన్స్కీ ట్రంప్ ద్వారా వ్యవహారం చక్కబెట్టాలని ప్రయత్నిస్తూ ఉండగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ వార్లో కిమ్ చేసిన సాయం మరువలేనిదిగా ప్రశంసించారు పుతిన్. కిమ్ సైనికుల ధైర్య సాహసాలు, ప్రాణత్యాగాలు మరువలేనివని అన్నారాయన. కుర్స్క్ ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకోవడంలో వారి సహకారం ఎంతో ఉందని అన్నారు. ట్రంప్తో ఏం మాట్లాడాలో ఇరువురు దేశాధ్యక్షులు చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవల రష్యా, ఉత్తర కొరియాలు తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నాయి. రష్యన్ సైన్యానికి మద్దతుగా దళాలను పంపించడంతో పాటు కిమ్ ఆయుధాలు సైతం పంపారు. గతేడాది ఇరు దేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందం సైతం జరిగింది. ట్రంప్ పుతిన్ భేటీ నాటికి వార్ కండిషన్ ఏంటంటే రష్యా నుంచి తమ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఉక్రెయిన్ కోరుకుంటూ ఉండగా ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాల్లో తమ నియంత్రణ కొనసాగాలని భావిస్తుంది రష్యా. మరి ఈ కండిషన్లో పుతిన్ను ట్రంప్ ఒప్పించగలరా తెలియాల్సి ఉంది.